తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జై భారత్ ఆధ్వర్యంలో ఈ నెల 24న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీలక్ష్మి గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న జై భారత్ సామాజిక విప్లవ రణబేరి సభ గోడ కరపత్రికలను ఆవిష్కరించారు. ఇక రణబేరి రాష్ట్ర ఆర్ఓసీ కన్వీనర్ డాక్టర్ ముప్పారం ప్రకాశం మాట్లాడుతూ గాంధీ అంబేద్కర్ ఆశయాల సాధనకు ఎస్సీ ఎస్టీ బీసీలు ఐక్యత అవసరమన్నారు. ఇక మనువాదం మతోన్మాదానికి వ్యతిరేకంగా రణబేరి సభను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జై భారత్ జాతీయ ఉపాధ్యక్షులు గుండు వెంకన్న, తన్నీరు రాంప్రభు, దుస్సా రామ్మూర్తి, జీలకర కృష్ణక్క, పూక్య శ్రీను నాయక్ పాల్గొన్నారు. దేశ ప్రజల ఈ నెల 24వ తారీఖు నాడు సూర్యాపేట జిల్లా కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం పైన ఈ దేశంలో దినదినం కుల మతోన్మాదం పెరిగిపోతా ఉన్నది. ఈ కుల మతోన్మాదం దేశ ప్రజల ఐక్యతకి, ఈ దేశంలో శాంతి భద్రతలకి కుల మతోన్మాదాలు ఆటంకంగా ఏర్పడతా ఉన్నాయి. ఈ దేశంలో కులరహిత సమాజం రావాలని, మత అసమానతలు లేని సమాజం రావాలని అంబేద్కర్ గారు, గాంధీ గారు కలలు కన్నటువంటి ఆశయాన్ని ఇలా జై భారత్ సామాజిక విప్లవ రణబేరి 100 సభలు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ మహనీయుల ఆశయ సాధన కోసం నడుము బిగించి ఉన్నాం. ఇది సూర్యాపేట కేంద్రంగా 2వ సభ. ఈ సభకి అంబేద్కర్, గాంధీవాదులు ఈ సభలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరుతూ తిరుమలగిరి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రజానీకమంతా సూర్యాపేటకు తరలి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖమ్మం జిల్లాలో సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన సీఎం